లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 29వ అధ్యాయం శివరాత్రి మహత్యం. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈరోజు భక్తులు శివలింగాన్ని అభిషేకించడం ద్వారా అతిపెద్ద పుణ్యఫలాన్ని పొందుతారు. మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును, అనగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చు. చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమగుటచే ముల్లోకాలలోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి. మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపములు నశించిపోతాయి. అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది. కానీ మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలవ యందు గాని లేదా ఏ నీటి తావు ఎందైనను శుచిగా స్నానం చేయాలి. పిమ్మట శివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వపత్రములతో పూజించాలి. శివలింగానికి క్షీరాభిషేకము మున్నగు విశేష పూజలు చేయాలి. అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచారాలు చేయాలి. ధూపదీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట శివప్రసాదమును ఆరగించాలి. భక్తి శ్రద్ధలతో ఆ మహాశివరాత్రి పూజ చేసినచో సమస్త పాపములు హరించుకుపోవుటయే కాక అంత్యమందు మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తి పొందగలరు. శివరాత్రి జాగరణ చేసి అనంతరం మరునాడు కూడా స్నానం చేసినచో అట్టివారు మోక్షప్రదం పొందగలరు. సర్వ పాపములు హరించుకుపోవును. శివుని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినం మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు శివాలయంలో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకములు మున్నగు విశేష పూజలు సల్పినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాసవాసం పొందగలరు. ఈ శివరాత్రి వ్రతంను ప్రతి వారు స్త్రీ పురుష భేదం లేకుండా, జాతి మత కుల వివక్షలు లేకుండా సర్వులు ఆచరించవచ్చును. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు, భజనలు, శివపురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యఫలము అంతే ఇంతని చెప్పుటకు వీలు లేదు. విశేష పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును. దీనికి నిదర్శనమే బోయవాని చరిత్ర. పూర్వము శబరి నదీ తీరమందు కులీనుడనే బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండేవాడు. అతడు నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను, మృగములను వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్యా బిడ్డలను పోషించుకునేవాడు. అతనికి నిత్యం జీవితం ఒక గడ్డు సమస్యగా ఉండేది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి వండించుకొని తినేవాడు. అయితే అమాయకులను దేవుడు ఆదుకుంటాడన్నట్లు అతడు వేటలో కడు నేర్పరి. అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలను సైతం కడు నేర్పరితో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయేవి. అందుచే అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతో సంచరించేవాడు. ఒకనాడు ఆ బోయవాడు యథాప్రకారం అడవికి వేటకై వెళ్ళగా ఒక జంతువు కూడా అతని కంటపడలేదు. సాయంత్రం కావస్తుంది. రిక్తహస్తములతో ఇంటికి వెళ్ళి భార్యా బిడ్డలను ఎక్కడ పస్తులుండవలసి వస్తుందోనని ఎలాగైనా సరే
ఏదో ఒక జంతువును వేటాడి ఇంటికి తీసుకువెళ్ళాలనే నిర్ణయించుకొని వేటను తీవ్రతరం చేశాడు. అయినా అతని కృషి ఫలించలేదు. ఆకలి దప్పులు అధికమవసాగాయి. భార్యా బిడ్డల ఆలోచన అతని మనసును కృంగదీస్తోంది. పట్టుదల ఎక్కువయింది. ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకొని పోవాలనే నిశ్చయంతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టునెక్కి జంతువుల కోసం నిరీక్షించసాగాడు. ఎంతసేపటికి ఫలితం దక్కలేదు. ప్రొద్దుగూకింది. అర్ధరాత్రి అయ్యింది. అయినా పట్టుదల వీడలేదు. తెల్లవారుజామున చలి, మంచు అధికమవసాగింది. కొమ్మలను దగ్గరకు లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు. అలా కప్పుకొనుచుండగా చెట్టు ఆకు రాలి చెట్టు కిందనున్న శివలింగంపై పడసాగాయి. ఆనాడు మహాశివరాత్రి. ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించకుండా ఉన్నాడేమో. మారేడు పత్రములు శివలింగంపై పడటంతో మారేడు దళములతో శివలింగార్చన చేసిన ఫలితం దక్కింది. ఏమీ తినక మేల్కొని ఉండడంతో మహాశివరాత్రి ఉపవాసము, జాగరణ ఫలితములు అతనికి తెలియకుండానే దక్కాయి. మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది. బిల్వపత్రముల పూజ శివునికి శ్రేష్టమైనది. ఆ ఫలితమును కూడా దక్కించుకొన్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యములను అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి చిన్న పెద్ద అని గాని ధనిక బీదలని గాని ఏ విధమైన తారతమ్యములు లేవు. జీవుల కర్మానుసారము అనుభవించవలసిందే. అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితాలు దక్కాయి. అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకుపోయాయి. మిక్కిలి పుణ్యాత్ముడైనాడు. కడపటి దినములు అతనికి వృద్ధాప్యం వచ్చి సహజ మరణం పొందాడు. మరణించిన వారి ప్రాణాలను తీసుకొని పోవటంకు ముందు వచ్చేది యమదూతలే కదా. యథాప్రకారం బోయవాని ప్రాణములు కొనిపోవడానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాని ప్రాణములు లాక్కొని తీసుకొని పోయారు. యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు. యముడు తనలో తాను తర్కించుకొని శివునితో మాట్లాడదామని శివ దర్శనార్థమై కైలాసమునకు పోయి శివునికి నమస్కరించాడు. భూతగణ సేవితుడగు పరమేశ్వరుడు యముని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి, ఏం యమధర్మరాజా, కుశలమేనా? నీ రాకలోని ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. పరమేశ్వర, ఏమని చెప్పను స్వామి, మేమొక జీవుని పుట్టు పూర్వోత్తరములను పాపపుణ్యములను పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే పాపుల ప్రాణాలు తీసుకొని పోయి శిక్షిస్తాము. అదేవిధంగా ఇంతకు ముందు మీ దూతలొక బోయవాని ప్రాణాలను మా భటుల నుండి లాక్కొని తీసుకొని వచ్చారు. విష్ణు శివదూతలను మా యమభటులేం చేయగలరు? మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి. నిత్యము జీవహింసతోనే కాలం వెళ్ళబుచ్చారు. దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు. ఏనాడు దైవచింతన చేసి ఎరగడు. భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు. అలాంటి పాపాత్ముడొకనాడు మహాశివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికముగా తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇదంతా అతడు తన స్వార్థ చింతనతో చేసినదే గాని భగవంతునిపై భక్తి ఉండి కాదు. వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు.
చిత్తశుద్ధితో మారేడు దళంతో శివలింగాన్ని పూజించలేదు. కానీ అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికంగా ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై మారేడు దళం పడటం యాదృచ్ఛికము. చిత్తశుద్ధితో శివుని పూజించలేదు, అంతా యాదృచ్ఛికమే. అట్టి కఠినాత్ముడు, క్రూరుడు, మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును? అంత మాత్రానికే అతనికి పుణ్యఫలమెట్లా అబ్బును? ఈ ధర్మ సందేహాలు తీర్చుకొనుటకే మీ వద్దకు వచ్చాను స్వామి అన్నాడు. అంతటా చిద్విలాసమూర్తియగు సాంబశివుడు చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇదొక ధర్మ సూక్ష్మము. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు గదా. అట్లే పాపపుణ్యములు తెలిసి చేసిన తెలియక చేసిన అంటకు మానవు. కావున నాకత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాని కారణం వలనే కదా బిల్వపత్రములతో అర్చన జరిగింది. బోయవాని చిత్తం ఎట్లున్నను ఉపవాసము జాగరణ చేయుట జరిగింది. మహాశివరాత్రి నాడు ఎవరెట్లు శివలింగార్చన చేసినా పుణ్యఫలమే దక్కుతుందనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వ పాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు. కావున బోయవాని మహాశివరాత్రి వ్రత ఫలం దక్కింది. అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు పరమేశ్వరుడు. యముడు ధర్మ సూక్ష్మతను గ్రహించాడు. బోయవాడు శివ సాయుధ్యమును పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన లోకానికి ఏగాడు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.